ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే ఉన్నారో దాని నిర్వాహకులు మరియు విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ మానవ సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి సభ్యులు అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మహాశయులారా, ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మీరు ఒక స్ఫూర్తిని నింపుతూ పెట్టడం జరిగింది. కానీ వాస్తవానికి ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో ఒక ముస్లిం యొక్క బాధ్యత. అయితే ఇస్లాం అంటేనే అర్థం ఏమిటంటే విధేయత. మనను అందరినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు విధేయత పాటించడమే, విధేయత చూపించడమే అసలు ఇస్లాం అంటే. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ముస్లిం తప్పనిసరిగా చేయాలి. అయితే మానవుడు అనేటటువంటి అతని జీవితం లోపల తల్లిదండ్రులు, భార్య పిల్లలు, పొరుగువారు, బాటసారులు, అనాథలు, వితంతువులు, అభాగ్యులు, ఇంకా జంతువులు, వీటన్నింటికి కూడా సేవ చేయాలి. మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని తెలియజేశారంటే, వల్లాహు లా యూమిను, వల్లాహు లా యూమిను, వల్లాహు లా యూమిను. దైవ సాక్షి అతడు విశ్వాసి కాదు, దైవ సాక్షి అతడు విశ్వాసి కాదు, దైవ సాక్షి అతడు విశ్వాసి కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అనుచరులు అడగడం జరిగింది, మహాప్రవక్త ఎవరు విశ్వాసి కారు? అప్పుడు విశ్వకారుణ్యమూర్తి ఏమని తెలియజేశారంటే, తాను కడుపు నిండా భుజించి తన పొరుగువాడు పస్తులుండడాన్ని చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసి కాడు అని చెప్పడం జరిగింది. ఇందులోపల పొరుగువారు అతడు ముస్లిమా, ముస్లిమేతరుడా అనేది కాదు. కాబట్టి ఇంతకుముందు రఫీయుద్దీన్ గారు చెప్పినట్టు హదీసు లోపల ఒకటి చెప్పడం జరిగింది, మనము మానవులను అందరినీ ప్రేమించాలి. ఇస్లాం యొక్క ముఖ్యమైనటువంటి విశేషాల లోపల, విశ్వాసాల లోపల ఒక విశ్వాసం ఏంటంటే సమస్త మానవులు ప్రారంభంలో ఒకే తల్లిదండ్రి సంతానము. కాబట్టి మానవ సేవ చేయడం లోపల ఒక వ్యక్తి అతడు ముస్లిమా, ముస్లిమేతరుడా అనేది చూడడం జరగదు. ఇంకా ఇలాంటి పనులు చేయడం లోపల మీరు స్ఫూర్తినిస్తూ సన్మానం చేశారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ఒక విశ్వాసి తన యొక్క భూలోక ప్రయోజనాన్ని కోరి ఏ పని కూడా చేయడు. అతడు అల్లాహను సంతృప్తి పరచాలి అనే ఉద్దేశంతో, అల్లాహ ప్రసన్నత ఉద్దేశంతో మాత్రమే ఏ పనైనా చేస్తాడు. దానివల్ల కొన్ని అతనికి లభించవచ్చు, అది వేరు. కానీ అతని ఉద్దేశం మాత్రం పరలోక ప్రసన్నతే. మొత్తానికి అందరూ ఇక్కడ ముఖ్యులు, విఘ్నులు, చదువుకున్నవారు, యువకులు, విద్యావంతులు, స్కాలర్స్ ఉన్నారు. కాబట్టి పూర్తి మాటల సారాంశం ఏంటంటే ఇస్లాం విశ్వాసాల లోపల సమస్త మానవులు ఒకే తల్లిదండ్రి సంతానంగా భావిస్తుంది. కాబట్టి అందరి సేవ చేయడం జరగడం ఇది ప్రతి ముస్లిం యొక్క విధి. అతడు ముస్లిమా, ముస్లిమేతరుడా అనేది చూడడం జరగదు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాకురు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. కరోనాతోని ప్రతి ఒక్కరు ప్రపంచమే గడిగడిలాడిపోయినటువంటి సందర్భం లోపల మన వికారాబాద్ నియోజకవర్గంలో మేమున్నాము అనే పెద్ద మనసుతోటి కరోనా వచ్చిన కుటుంబాలను ఆదుకోవడానికి నడుం బిగించిన మా వాది పటేల్ గారికి, జిల్లా అధ్యక్షుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే మన టీం కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని నిండు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ముందు జరపాలని, దీనితో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము కూడా మీకు సహకరిస్తామని, అండగా ఉంటామని మాట ఇవ్వడం జరుగుతుంది. On behalf of Jamaat-e-Islami Hind, I am expressing my views. Jamaat-e-Islami Hind is a countrywide organization
which strives for the betterment of the society, irrespective of caste, creed, race, region and religion. It conducts social service activities, human service activities across the nation. जमात इस्लामी हर वक्त जब भी आफात समावी, नेचुरल कैलामिटीज़ होते हैं, अर्थक्वेक होता है, या फिर कम्युनल राइट्स होते हैं, या फिर इसी तरह से फ्लड्स होते हैं, तो जमात इस्लामी सबसे पहले रिलीफ का वर्क स्टार्ट करती है। अभी हमने कोविड-19 के इस सेकेंड वेव में महसूस किया कि कोविड वॉरियर्स का काम करें, तो इर्रेस्पेक्टिव ऑफ कास्ट, क्रीड, रिलीजन हमने काम किया है, नॉट ओनली फॉर मुस्लिम कम्युनिटी बट अक्रॉस द कम्युनिटीज़। तो ये इसलिए है कि हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने हमें तालीम दी कि तुम में बेहतर वो है, ही इज़ द बेस्ट अमॉन्ग यू हु बेनिफिट्स अदर्स। तुम में बेहतर वो है जो दूसरों के लिए भलाई करे, दूसरों के लिए अच्छा काम करे, अच्छे कर्म करे, वो तुम में से बेहतरीन मनुष्य है। ये तालीम प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की है, ये संदेश हमारे लिए, उसी को हम फॉलो करते हुए ये इनिशिएटिव लिए, हम फौरी ये डिसाइड किए कि ये काम हमको करना है। वी हैव टेकन दिस अपॉर्चुनिटी एंड वी टेक दिस इनिशिएटिव टू डू सो। ये जो है इसलिए हमने किया क्योंकि ये इंसानियत की बुनियाद पर करना ज़रूरी था। उस वक्त की ज़रूरत था, नीड ऑफ द आवर, इस वकाराबाद और वकाराबाद के अतराफ विलेजेस के अंदर, तो हमने ये काम किया है। एक बात मैं और बताऊं, वो ये कि जैसे कहा जाता है कि मानव सेवा माधव सेवा है, यही बिलीव हम करते हैं कि इंसानों की खिदमत करना, इसमें प्रभु ईश्वर की रजामंदी है, उसकी खुशी है, इसीलिए हमने किया है। जज़ाकल्लाह खैर। थैंक यू एवरीवन। अस्सलाम वालेकुम। आप तमाम बखूबी जानते हैं कि इस कोरोना वबा की वजह से कई लोगों का इंतकाल हो गया है और हो रहा है। तो जिसका भी कोविड की वजह से इंतकाल हो गया तो उनकी तदफीन के लिए बड़े मुश्किलात का सामना कर रहा था उनके अहले ख़ानदान को। तो ये चीज़ देखकर जमात इस्लामी हिंद विशाराबाद यूनिट की जानिब से ये बात तय की गई है कि हम उन लोगों के घर पहुँचकर उनकी तदफीन का अहतमाम करेंगे। उसमें ना कोई रिलीजियस ये नहीं करेंगे, बल्कि उसमें हिंदू, मुस्लिम, सिख, ईसाई सारे लोगों को तदफीन का अहतमाम करने का हम लोगों ने सोचा था। तो अल्हम्दुलिल्लाह जमात इस्लामी हिंद विशाराबाद यूनिट की जानिब से हमारे नौजवान जो भी साथी हैं, इन लोगों ने आगे बढ़कर ये काम को अंजाम दिया है। इसी के साथ साथ इस कोविड के माहौल में हम लोगों ने 500 राशन किट गरीबों में भी तकसीम किए हैं और बहुत सारे ऐसे खिदमत खल के काम यहाँ पर विशाराबाद यूनिट की जानिब से अंजाम दिए गए हैं। तो मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अल्लाह ताला हम सबको इस वबा से महफूज रखे और हम सब भी इस वबा से महफूज रहने के लिए जो तदाबीर गवर्नमेंट की जानिब से दी जा रही है उसे हम फॉलो करें, अपने आप को और अपने अहले ख़ानदान को और अपने दोस्तों को सारों को जो है ना इस चीज़ की तरफ मुतवज्जा कराएं। जज़ाकल्लाह खैर।